వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో రైస్ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. రైస్ రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థములు: రైస్ రవ్వ 2 కప్పులు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు చెరుకులా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయ ముక్కలు 4 చెరుకులా కట్ చేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ సాయమినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్, 4 కప్పుల వాటర్. తయారీ విధానము: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. అవి వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఈ విధంగా వేగాలి. మరీ రోస్ట్ అయిపోకూడదు, ఇలా మీడియంగా వేగాలి. శనగపప్పు కూడా ఇలా వేగాలి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ముద్ద అయిపోద్ది. మనం ఏ కప్పుతో తీసుకుంటామో రవ్వ, ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఉప్పు వేసుకుని ఇలా నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం రవ్వ వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకోవచ్చు, అంటుకోదు. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతుండగా స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలా చక్కగా ఉడికిపోతుంది. చక్కగా పొడి పొడిలాడుతూ, చూసారా ఎలా ఉడికిపోయిందో? నూక ఇలా ఉడికినట్టు ఉండాలి, పువ్వులా విడిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఎక్కడైనా కొద్దిగా తడి ఉంటే మగ్గిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాలు మగ్గిన తర్వాత సరే డ్రై అయిపోయింది, ఎక్కడ తడిగా లేదు, ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మగ్గుతుంది. ఈ వేడికి మగ్గిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకునే రైస్ రవ్వ ఉప్మా. మనం కారపొడితో కానీ కరివేపాకు పొడితో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీతో కూడా తీసుకోవచ్చు, ఏమీ లేకపోయినా ఉట్టుగా అయినా తినొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ బాక్స్లో చెప్తారు కదా.